నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో రొయ్యల వేపుడిని చాలా తక్కువ టైంలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వేపుడిని మీరు బిర్యానీలో కానీ లేదా సైడ్ స్టార్టర్ కింద కానీ పప్పుచారు, చారు, రసం ఇలాంటి వాటిలో సైడ్ డిష్గా కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ వేపుడు కొంచెం వెట్గా ఉంటుందండి. మీరు వైట్ రైస్లో కానీ చపాతీ, రోటీలో కూడా సర్వ్ చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా నాన్ వెజ్ ఇష్టపడే రిలేటివ్స్ మన ఇంటికి వచ్చారంటే ఈ ఫ్రైని ఒక్కసారి ట్రై చేసి వాళ్ళకి సర్వ్ చేయండి. వాళ్ళు మిమ్మల్ని ఈ రెసిపీ ఎలా చేశారు అని చెప్పి అడిగి మరీ వాళ్ళు కూడా ట్రై చేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రొయ్యల వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ రొయ్యలు తీసుకున్నానండి. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని, ఈ పసుపు సాల్ట్ రెండు కూడా రొయ్యలకి పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వీటిని ఫ్రై చేయడానికి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో పసుపు వేయడం వల్ల రొయ్యలు కడాయికి అంటుకోకుండా ఉంటాయండి. ఎవరైనా కోడిగుడ్లు ఫ్రై చేసేటప్పుడు అంటుకుపోతున్నాయి అనుకునే వాళ్ళు ఈ చిట్కాని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కలుపుకుంటూ రెండు పక్కల ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకి రొయ్యలన్నీ కూడా ఇలా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిని బాణలి నుంచి తీసేసుకుని వేరే బౌల్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే బాణలిలో కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుని ఒకసారి కలుపుకొని ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి. మనకి ఒక 2 మినిట్స్ తర్వాత ఉల్లిపాయలు ఇలా మగ్గిపోతాయి. ఒకసారి మూత తీసుకుని కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుని అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటాని మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా మగ్గించుకున్నారంటే మనకి 2 మినిట్స్ తర్వాత టమాటా కూడా ఇలా మగ్గిపోతుంది. ఇప్పుడు సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం మీరు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. అలాగే సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మనకి గ్రేవీ అనేది కొంచెం ఇలా దగ్గరికి పడుతుంది. ఇంకా మూత పెట్టకుండా ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకున్నామంటే ఇలా ఇంకొంచెం గ్రేవీ దగ్గరికి పడుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుని పొడి చేసి పెట్టుకున్న పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే విడివిడిగా ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, మిరియాల పౌడరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని ఇంకొక 2 మినిట్స్ మనం ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే ఇంకొంచెం గ్రేవీ మనకి దగ్గరికి పడుతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో కొంచెం మనం ఫ్లేమ్ పెంచుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకొక 1 మినిట్ కనుక ఇలా ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన రొయ్యల వేపుడు రెడీ అయిపోయినట్లే. చూసారు కదా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మన ఛానల్లో రొయ్యల గ్రేవీ రెసిపీ అలాగే రొయ్యల బిర్యానీని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ రెసిపీస్ కూడా ఉన్నాయండి. ఆ రెసిపీ వీడియోస్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.